అందరూ చెప్పండి. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఏ ఏ గ్రహ అరిష్టాని స్థానేషు శుభఫల అవాప్యర్థం సకల గండ దోష పరిహార సిద్ధ్యర్థం శ్రీ దుర్గా దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ దుర్గా దేవత महालक्ष्मी महागौरी महासरस्वती दुर्गा देवता महाचंडी देवताभ्य नमः आंध्रपूर दिव्य निराजन दर्शयामि। जय दुर्गा भवानी माता 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 दुर्गा देव महालक्ष्मी महादेवताभ्य नमः समानस्तु नमस्ते मंगलाय भवन्तु नित्यश्रेयस्तु नित्यमंगलाय भवन्तु। ఒకసారి అలా పైకి అందరూ కలగెత్తుకుంటారు. అందరూ ఆర్తి తీసుకున్నాం. సమాధిత్య శ్రీనిత్య మంగళ మహాలక్ష్మి మహాగౌరీ దుర్గా దేవత మహాదేవతాభ్య నమః ఆంధ్రపూర్ణ దివ్య నీరాజనం దర్శయామి. సరే అక్షంతలు అమ్మకి ఇచ్చాము. అమ్మాయిని వాళ్ళ అన్నదమ్ములకు అప్పచెప్పి నేను కాశీకి వెళ్తానని చెప్పి వెళ్తారు. అయితే అలా వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆ రాజ్యంలో బతుకమ్మ కార్యక్రమం వస్తుంది. వచ్చిన తర్వాత తల్లి తండ్రి ఏమో యాత్రకు వెళ్ళిపోయారు. మాకు ఆ పూజ బతుకమ్మ పూజ ఎలా చేయాలో తెలియక ఆ అమ్మాయి వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఫస్ట్ ఒక వదిన గారి ఇంటికి వెళ్తుంది. వదిన ఇవాళ బతుకమ్మ నేను చేసుకుంటాను, ఆ యొక్క బతుకమ్మ ఏ విధంగా చేయాలో మీరందరూ నాకు చెప్పాలంటే వారికి ఇప్పుడు ఈ బతుకమ్మ కార్యక్రమం చేయాలంటే ఇల్లు కడుక్కోవాలి, ఎంతో శుద్ధి శుభ్రంగా ఉండాలి. నేనేమో మీ అన్నయ్య గారితో ఈ సమస్యల్లో పడి ఉన్నాను, ఈ సంవత్సరాన్ని నేను నీకు సాయం చేయలేదని చెప్తారు. మళ్ళీ రెండవ వదిన గారు ఇంటికి వెళ్తుంది. రెండవ వదిన అదే మాట చెప్పుద్ది. మూడవ వదిన గారు ఇంటికి వెళ్తారు. మూడవ వదిన అదే మాట చెప్పుద్ది. అలా ఆరుగురు అన్నదమ్ముల ఇంటికి వెళ్తుంది. అదే ఆ బతుకమ్మ అదే మాట చెప్తారు. లాస్ట్ వదిన గారి ఇంటికి వెళ్తుంది. వదిన ఇలా చేయాలంటే వదిన గారు అంటే కొంచెం ఏపరాలు కదా, సరే
గాల్లోని నిమగ్నం చేయాలని కమిటీ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని